తెలంగాణలో కొంతకాలంగా రైతుల కేంద్రంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. అయితే అర్హతలు ఉన్న వివిధ కారణాల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అటువంటి రైతులు దాదాపు 3 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు 3 లక్షల మంది రైతులను గుర్తించి వారికి రుణమాఫీ వర్తింపచేసేందుకు సిద్ధమయ్యారు. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో రైతులకు వరాలు అందిస్తుంది. 3 లక్షల మంది రైతుల అకౌంట్లో 2 లక్షల చొప్పున రుణమాఫీ డబ్బును నవంబర్ 30న జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక రైతులకు సన్నవడ్లకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రైతులు సన్నవడ్లనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మారు. అయితే వారికి ఇంకా బోనస్ డబ్బులు ఇవ్వలేదు. అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రైతులకు ఈ సంవత్సరం రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు. ప్రతి రైతుకి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును 2 విడతల్లో ఇస్తారని అంటున్నారు. కానీ ఒక విడత కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని రైతులు అసంతృప్తితో ఉన్నారు. అందువల్ల ఒక విడతపై అయినా ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. ఆయా రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన ప్లాంట్లను రైతులకు అందజేయనుంది. ఫ్యూచర్ సిటీలో ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం కాగా దానికి సమాంతరంగా ప్రస్తుతం లేఅవుట్ పనులు కూడా జరుగుతున్నాయి. 600 ఎకరాల్లో లేఅవుట్ పనులు చేపట్టగా అందులో 8,000 మందికి ఇండ్ల ప్లాట్లు అందించనున్నారు. ఎకరానికి 120 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇస్తారు. అంటే ఒక రైతు 2 ఎకరాలిస్తే 240 గజాలు, 3 ఎకరాలు ఇచ్చే ఉంటే 360 గజాలు, 20 గుంటలు మాత్రమే ఇచ్చి ఉంటే 60 గజాల చొప్పున ఇలా ప్లాట్లు అందించనున్నారు. లేఅవుట్లో ప్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని కోరినా అందుకు సర్కార్ సిద్ధంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.